1000 సబ్స్క్రైబర్లు అయితే ఇట్లా కెమెరా పెట్టుకొని అంటే కొత్త కెమెరా పెట్టి ఆటో ఫిట్ చేసి ఇట్లా చూపిస్తుంటా ప్రతి రైడు. మీరు కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సరేనా? ఏదో ట్రై చేస్తున్నా ఇట్లా, అది హ్యాండ్తోనే ఒక చేతితో నడపడానికి రాదు కదా, జర కెమెరా పెడితే క్లారిటీ వస్తుంది, మీకు ఇట్లా ఒక ఐడియా వస్తుంది, ఓకేనా? ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ పెట్టారంట, మొత్తం గాలిలోనే నిలబెట్టారు. కొంచెం షాక్ అయినాం. అంటే మా చిట్టియాన్ స్కూల్ పక్క పంటే ఈమె కోసం ఎంత దూరం ఉన్నా ఉరికి రావాల్సిందే. మన గ్యాస్ వచ్చేసి ఒకటే పాయింట్ ఉంది, పొద్దుగాల నుంచి తిప్పినాము, అసలు గ్యాస్ కొట్టించుకోలేదు. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఇది ఇంకా వర్క్ నడుస్తుంది. ఈ వర్క్ వల్ల గ్యాస్ ఎప్పుడు వస్తుందో గ్యాస్ ఎప్పుడు పోతుందో తెలియదు. రాజు ఆటో వ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు 3:30 అవుతుంది టైము, అంటే మార్నింగ్ చేయలే. సరే ఒకసారి టోటల్ ఎంత అవుతుందో చూద్దాము అన్నట్టు చేసిన. ఈరోజు ముందు మంగళవారం కదా, మంగళవారం 11వ తారీఖు 2వ నెల 2025. దగ్గర దగ్గర మనము తిరిగిందంతా 62 కిలోమీటర్లు. ఎన్ని అవర్స్ లాగిన్ అవర్స్ ఉన్నానంటే మార్నింగ్ 1 గంటన్నర, ఇప్పుడు మొత్తం 4 గంటలన్నర లాగిన్ అవర్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గిరాక్ అవుతుంది. అంటే ఎంత గిరాక్ అంటే మంగళవారం నార్మల్గా ఉంటుంది, అట్లా మనం వెళ్ళిన టైంకి కానీ అన్నీ కరెక్ట్ కుదిరినాయి ఈరోజు. ఇంకొకటి నిన్న మనం సరిగ్గా చేయలేదు, ఇప్పటి నుంచి చేస్తుంటా. అంటే ఏ టైంకి లాగిన్ అవర్స్ అయినా ఇట్లా చేస్తుంటా. మొత్తం 62 కిలోమీటర్లు తిరిగిన, మొత్తము 847 రూపాయలు అయింది. అంటే మీకు క్యాలిక్యులేట్ చేసి ఇట్లా చూపిస్తా స్క్రీన్ రికార్డింగ్లో, ప్లస్ మీకు ఎంత తిరిగిందో ఇట్లా చూపిస్తా. 847 అంటే దాంట్లో ఒక మైనస్ చేంజ్ ఇంకా కొట్టియలేదు, ఒక పాయింట్ ఉంది 150 అనుకోండి. ఇక రేపు ఇట్లా కొట్టిస్తా చూపిస్తా రేపటిది ఇట్లా. ఇప్పుడు 150 అంటే 697 రూపాయలు అయింది మొత్తం ఈరోజు సంపాదన. అంటే 4 గంటలన్నరకు ఆల్మోస్ట్ పర్లేదు, మంచిగా అయింది ఈరోజు. ఇంకా ఇక స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చి ఇక డైరెక్ట్గా ఇప్పటి నుంచి ఇక షాపులోనే ఉండాల్సి వస్తుంది. మళ్ళీ రేపు ఇట్లా చూస్తుంటా మీకు ఇట్లా చిన్నవి 4 గంటలు 4 అవర్స్ 5 అవర్స్ పెట్టమని పెడతా. చాలామంది కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు నేను అనుకుంటుంటే కొంతమంది సోది అంటారు. సరే నేను అట్లాంటి ఏం చెప్పలేండి, కానీ నేను తల మీరు అడిగితే ఏమన్నా ఉంటే కామెంట్లో చెప్తా. మనం రేపు సిఎన్జి ఈ నారంకాడ వర్క్ నడుస్తున్నట్టుంది, అదే వీడియోలు చూసారు కదా, వర్క్ నడుస్తుంది. దానివల్ల గ్యాస్ ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. రేపు చిల్లరపల్లికి నుంచి డైరెక్ట్ స్టార్ట్ చేస్తాను వీడియో నుంచి. రేపు ఎంత అవుతుంది ఏమవుతుందని. ఈరోజు అయితే పర్లేదు, మంచిగా అయింది. ఛార్జీలు వర్తబుల్ అవుతుంది అంటే వర్తబుల్ అవుతలేదు, కానీ అట్లనే వాడు ఛార్జీలు ఇస్తలేడు. మనం ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాడు ఛార్జీలు ఇస్తలేడు. మనం ఒక సైడ్ కూర్చుంటే మాత్రం అలిగినంత మాత్రం మనకు ఒరిగేది ఏం లేదు, మనకే ఒరుగుతుంది. ఎందుకంటే బయటకి నుంచి ఎవరెవడో వచ్చి చేసుకుంటుంటారు. బయటకి నుంచి అంటే యూపీ, ఉత్తరప్రదేశ్ అట్లాంటిది, మనోళ్ళు కాదు, తెలుగు వాళ్ళు అసలే కాదు. బయటకు నుంచి వచ్చి వాడు ఎంత కోసం అంత పోతూనే ఉన్నాడు. దానివల్ల గిరాకీ మొత్తం గలీజ్ అవుతుంది. అట్లని మనం ఇట్లా ఉట్టినే ఉన్నాం అనుకో, వాడు మనం కూడా 2-3 వేలు చేసుకున్నా కానీ మనం ఆన్ ముఖం చూస్తూ ఉండాలి పిట్టకి పెట్టినట్టు. అందుకనే ఇక ఎంత అయితే అంత అని ఇక కొట్టేసిన. ర్యాపిడో చేసిన, ఊబర్ చేసిన, ఓలా పెద్ద ఏం చేయలేదు. అంటే వస్తుండొచ్చేమో కానీ ఆన్ చేయలేదు. సరే ఇంతవరకు చూసిన వాళ్ళు అయితే పాత వాళ్ళు ఉంటే కొంచెం లైకులు కొట్టండి, మోటివేషన్ లాగా అవుతుంది. ఈరోజు ఒక అన్న ఈసీఎల్లా కనబడ్డాడు, అందరూ సబ్స్క్రైబ్ అన్నాడు, నన్ను గుర్తుపడ్డాడు. పెద్ద సెలబ్రిటీ నాకు డబ్బు వచ్చింది. అంటే మామూలుగా నేనే ఒకరిని ఇంతకుముందుకు ఎవరైనా ఉంటే అన్న మాట్లాడటాన్ని ఇట్లా మామూలుగా ఏదో గుర్తుపెట్టినందుకు థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది చూసి ఉన్నట్టు ఇట్లా పోతుంటారు, అట్లాంటిది మీరు అన్నది ఇట్లా ఆటోనే అన్న సబ్స్క్రైబర్ని మీ షాప్ ఇట్లా ఉంది కదా పెట్టినావు కదా అన్నాడు. అవునన్నా అన్న. అంటే నేను ఫస్ట్ ఏంటంటే ఆయన ముంగడికించి ఇట్లా కట్టు కొట్టుకుంటూ పోయినా, కట్ట అంటే సిగ్నల్ కాడ ఇట్లా అయితే ముంగట ఆపిండు, ముంగట తిడుతలేవరు అనుకున్నా. అందులో సబ్స్క్రైబర్ అంటే ఓకే అన్నాను. సరే మీకు ఇవన్నీ చెప్తుంటే ఎట్లా ఉంటుంది అంటే సోది చెప్పినట్టు ఉంటుంది. అందుకని నేను సోది చెప్పాను, ఏం చెప్పాను మీకు వీడియో రికార్డింగ్, స్క్రీన్ రికార్డింగ్లో పెట్టి చూపిస్తుంటా, చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పమ్మా. సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పు. నీ పేరేం పేరు? భవిష్క. సరేనా, బాయ్ బాయ్. రైట్. అమ్మ నెత్తికరమైనట్టుంది, డైరెక్ట్ ఫోన్పే తీస్తున్నా. ఎండ కదా, జర ఎండ ఎక్కువ అవుతుంది. సరే ఓలాలో చూద్దాం. ఓలా ఎందుకు చూపిస్తున్నా అంటే ఏం చేయలే, కానీ మీకు చూపిస్తా. తర్వాత డైరెక్ట్ ఊబర్లో చూద్దాం ఒకసారి. ఊబర్లో 3 డ్రాపులు ఏమో చేసిన,
216 రూపాయలు 3 డ్రాపులు 5 పాయింట్లు వచ్చినాయి. లాగిన్ అవర్ చూడండి 1 గంట 53 నిమిషాలు 3 ట్రిప్పులు. ఇంకా ప్లాట్ఫామ్ ఛార్జ్ కట్ చేయలేదు. 216 రూపాయలు అయింది టోటలు. కిలోమీటర్ చూడండి చిన్నగా కొట్టినా, పెద్ద ఏం కొట్టలేదు. 9:30 కింద స్టార్ట్ అయినా అప్పుడొకటి కొట్టినా. మనకి ఎండ్లో వస్తే అందులో కొట్టాలి. ఇక ఆడిస్తలేడు ఇది ఇస్తలేడు అని చూస్తే ఇక మనకి ఎండ్లో రావు. కానీ తర్వాత ఒకసారి ర్యాపిడో చూద్దాం. ర్యాపిడో 6 డ్రాపులు కొట్టినా. 6 డ్రాపులు కొట్టినా అనుకుంటా. 6 డ్రాప్స్ 615 రూపాయలు చేసిన. ఇలా కొంచెం మంచిగా అనిపించింది ఈ రోజు అయితే. మరీ లాంగ్ పోతే ఇట్లా బాగుండదు. కొంచెం చిన్న చూసి కొడుతున్నా. ఇట్లా చిన్న ఏం కాదు. 7 కిలోమీటర్న్నర అట్లా పోయినాయి ప్రతి ఒక్కటి. 5 కిలోమీటర్ కానీ తక్కువ ఏం లేదు. చూడండి మనకు 50 రూపాయలు అయితే ఇంత ఏం కొట్టలేము. అన్నీ 100, 110, 79 అట్లా కొట్టినాము. ఒకసారి అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ ఊబర్ వేద్దాం. అంటే నేను మర్చిపోతుంటా, అందుకని ఒకసారి చూసుకుంటున్నా. 216 రూపాయలు ప్లస్ అదొక 615 రూపాయలు. అంటే ఏం చూస్తాం 831 ప్లస్ మనం బయట 60 రూపాయలు చేసినాము 891. దీంట్లో మన ఫస్ట్ తీసేద్దాం, ప్లాట్ఫామ్ ఛార్జ్ తీసేద్దాం. ఊబర్ 15 రూపాయలు. మన నెక్స్ట్ ర్యాపిడో ఉంది 29 రూపాయలు. 847 రూపాయలు. ఇక రౌండ్ ఫిగర్ వేసుకొని 3 రూపాయలు వస్తే 850 రూపాయలు. సరే ఇందులో ఒక 150 రూపాయలు ఒక అందాజ మీద తీస్తున్నా. మనకు అంతే 150 రూపాయలు కాలుతుంది. ఎంత మనం తిరిగింది 62 కిలోమీటర్లు తిరిగినాము. అంతకన్నా ఎక్కువ ఏం తిరగలేము. 150 రూపాయలు రేపు కొట్టేటప్పుడు చూపిస్తా. రేపు ఈరోజు కలిపి తెలుస్తుంది మనకు. 697 ఇదైతే నాకు వర్తబుల్ అనిపిస్తుంది ఇప్పటి మట్టుకైతే. ఈ టైంకి లాగిన్ అవర్స్కి